యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగముగా హబక్కూకు గ్రంథము 772వ పేజీ 17 నుంచి 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి అన్ని ఇవ్వాలని కోరుకుంటాం. అన్ని మేలులు, అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు. కానీ ఒక ఆత్మీయతలో ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్న మాటలు అవేవి లేకపోయినా, అవేవి నాకు ఇవ్వకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. నిజమైనటువంటి విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ, నిజంగా ఆత్మీయత ఉద్యమం ఉన్న వ్యక్తి చెప్పే మాటలు ఇవి. ఏవి నువ్వు నాకు ఇవ్వకపోయినా, నీ ద్వారా నేను ఏది కూడా పొందకపోయినా, నేను నీ యందే ఆనందిస్తాను. నీవు నా రక్షణకర్తవు, నీ యందే నేను సంతోషిస్తాను. ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేస్తాడు, ఉన్నతమైన స్థలముల మీద నన్ను ఆయన ఎక్కిస్తాడు. మరి ఇవేవి లేవు అంటున్నాడు, ఇవి లేకపోయినా అంటున్నాడు. కానీ ఆత్మీయతలో ఆ యొక్క సంతోషం, ఆత్మలో ఆనందం, దేవుని బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుని కలిగి ఉన్న విధానాన్ని బట్టే ఒక ఆత్మీయుడు, ఒక ఉద్యమంతో నింపబడిన వ్యక్తి ఇలాంటి మాటలు పలకగలడు. ప్రతి విషయంలో కూడా అన్నీ ఇస్తున్నప్పటికి కూడా దేవుని మీద సొనుగుతూ గొనుగుతూ, అలనాడు ఇశ్రాయేలు దేవుని ఎంతో దుఃఖపరిచారు, గాయపరిచారు, ఆయన మహింపరచలేదు, ఆయన ఘనపరచలేదు. వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, సూచకలు, మహత్కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు సహించుకుంటూ, ఓర్చుకుంటూ, వారిని క్షమించుకుంటూ ఆ యొక్క దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి దేవుడు వారిని క్షేమంగా చేర్చాడు. మన జీవితాల్లో దేవుని నమ్మిన తర్వాత మన విశ్వాసం ఎలాగుంది, మన ఉద్యమం ఎలాగుంది, మన ఆత్మీయత ఎలాగుంది, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, నిజంగా మనం దేవుని సంతోషపరుస్తున్నామా, ఆనందపరుస్తున్నామా, దేవుని నిజంగా మనం నిలిచి ఉన్నామా, ఫలిస్తున్నామా, మొదట ఆత్మలో ఫలాలు మనము కలిగి ఉన్నామా లేదా? దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉండును. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని చెప్తున్నాడు దేవుడు. ఎలా ఫలిస్తారట? బహుగా ఫలిస్తారట. ఎప్పుడు? నా యందు మీరును, మీ యందు నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎల్లా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను నా నామంలో మీకు అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది, నా తండ్రి మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, ఇవేవి లేకపోయినా, ఇవేవి కూడా నా దేవుడు నాకు ఇవ్వకపోయినా,
నేను ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, నేను నా దేవుని యందే నేను సంతోషిస్తాను. నా దేవుని యందే, నా రక్షణకర్తయగు దేవుని యందే నేను ఆనందిస్తాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవుని స్తోత్రం. దేవుడే నాకు బలం. ఇవన్నిటిని నేను తట్టుకోవడానికి, ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవుని స్తోత్రం. ఇలాంటి ఆత్మీయత ఉన్న వ్యక్తిని సాతానుగాడు ఏమైనా చేయగలడా? సాతానుడు అసలు టచ్ చేయలేడు. ఎందుకంటే ఎంత కష్టం, ఎంత శ్రమ, ఎంత శోధన వచ్చినా సరే నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా గృహంలో ఉన్నాడు. సైతానుడు ఎన్ని విధాలుగా నా ముందు తీసుకొచ్చి పెట్టినా నేను నా దేవుని యందే నేను సంతోషిస్తాను, దేవుని యందే నేను ఆనందిస్తాను. ఆయన నా రక్షణకర్త, ఆయనే నాకు బలము, ఆయన యందు సంతోషమే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కలవాలంటే దాని అర్థం ఏంటి? గంతులు వేయిస్తాడు. నన్ను సంతోష ఉత్సాహ ధ్వనితో నన్ను గంతులు వేయిస్తాడు ఆయన. ఈ గంతులు వేయిస్తూ నన్ను ఉన్నతమైన స్థలం మీద నన్ను ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రే. మనమైతే ఇహ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి వాటి కొరకే మనం దేవుని వెంబడిస్తూ ఉంటాం. కానీ నిజమైన ఆత్మీయుడు, ఉద్యమంతో నింపబడిన వ్యక్తి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని వెంబడించేవారు దేవుడినే ఆస్తిగా, ఐశ్వర్యంగా, జ్ఞానంగా, బలంగా వారి హృదయంలో, జీవితంలో ఉంచుకుంటారు. వారు ఎన్నడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదవండి. నాకేదో కొదవైపోయింది, ఈ కొదవతో నేను ఈ మాటలు చెప్తున్నాను, ఈ బాధతో, వేదనతో ఈ మాటలు చెప్తున్నాను కాదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొనిచున్నాను. ఇవన్నిటికీ కారణం ఏంటి? కలిమి ఉందంట, లేముందంట. ఆకలి కడుపు నిండే పరిస్థితి ఉందంట, ఆకలి కొనే పరిస్థితి ఉందంట. ఇంకా సమృద్ధి కలిగి ఉండడం, అలాగే లేమి కూడా కలిగి ఉండడం నాకు తెలుసు. అన్నిటికీ కారణం ఏంటంటే నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం. ఆ స్థితిని తట్టుకోవడానికి, ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి, భరించుకోవడానికి నాలో శక్తిమంతుడైనటువంటి, బలవంతుడైనటువంటి, ఆశ్రయదుర్గమైనటువంటి, ఎత్తైన కోటగా ఉన్న నా దేవుని యందే ఆ సామర్థ్యము నేను కలిగి ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం. పౌలు గారు అన్ని స్థితులను ఎరిగి ఉన్నారంట. ఆయన దీనస్థితి, కలిమి స్థితి, కడుపు నిండిన స్థితి, ఆకలిగొన్న స్థితి, సమృద్ధి కలిగిన స్థితి, లేమిలో ఉన్న స్థితి. వీటన్నిటిలో కూడా ఎప్పుడు నా మనస్సు, నా హృదయం దేవుని యందు ఒకే స్థిరత్వం కలిగి ఉంది. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. అన్నీ కలిగి ఉంటేనేమో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి వందనాలు చెప్పడం కాదు. ఏమీ లేనప్పుడు కూడా, ఉన్నవన్నీ పోయినప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు, సర్వశక్తుడు, న్యాయము తప్పుడు. వాని క్రియలు చొప్పున వారికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే 2 కొరింథీ 12వ అధ్యాయము 7 నుంచి చదవండి. బహు విశేషంగా ఉన్నాయి. దేవుడు నేను ముఖాముఖి అయిపోయాం. దానిని బట్టి నేను గర్వపడతానేమోనని, దాన్ని బట్టి నన్ను నేను హెచ్చించుకుంటానేమోనని, నాలో తగ్గింపు, దీనత్వం నేను పోగొట్టుకుంటానేమోనని
నేను హెచ్చింపబడకున్నట్లు నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడి ఉన్నది. దాని నిమిత్తం నేను ప్రభుని ముమ్మారు వేడుకున్నాను, ముమ్మారు ప్రార్థించాను. ప్రభా, ఎంతమంది రోగులు, వ్యాధిగ్రస్తులు, బలహీనలు చనిపోయిన వరకు తిరిగి లెగుస్తున్నారు. నా శరీరంలో ఎందుకు ఈ ముళ్ళు పెట్టావు? నా వస్త్రాలు, నా నడికట్లు ముట్టుకుంటే చనిపోయిన శవాలాంటి వరకు లేచి కూర్చుంటున్నారు. నా శరీరంలో ఎందుకు ఈ ముళ్ళు? నాకెందుకు ఈ బాధ? ముమ్మారు ప్రభుని వేడుకున్నాడంట, ముమ్మారు ప్రభుని బ్రతుకున్నాడేటట. దానికి సమాధానం ఏంటంటే దేవుని వద్ద నుండి, అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే దేవునిలో బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం. నేను సంతోషించుచున్నాను. ఇద్దరు సంతోషిస్తున్నాడంట. దేవుడు చెప్పాడట, నా కృప నీకు చాలా ఎక్కువగా ఇచ్చాను, నా కృప నీకు చాలును, నీ బలహీనతలోనే నా బలము నీలో అధికమగుచున్నది. ఆ మాట విని పౌలు గారు పొంగిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే దేవుడిలో నేను బలవంతుడంట. అంటే బలహీనుడంటే పాపంలో పడిపోయినప్పుడని కాదు, తిరిగి మళ్ళా వ్యసనానికి గురైపోయినప్పుడని కాదు, తిరిగి మనకున్న చెడు వ్యసనాన్ని తట్టు తిరిగినప్పుడని కాదు. మన శరీరంలో ఉన్న బలహీనతల్లో కూడా దేవుణ్ణి సంతోషపరిచి, ఆనందపరిచి, ఘనపరిచే స్థితి మనలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. ప్రభు మీకు సమీపంగానే ఉన్నాడు. ఏ విషయంలో కూడా మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకును కావలి ఉండెను. ఏం కోరుతున్నాడు? దేని గురించి మీరు చింతపడకండి. ఈ మాట చెప్తున్నాడు, దేని గురించి కూడా మీరు చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ప్రభు మీకు సమీపంగా, మీతోనే, మీలోనే, మీ వెంటే ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏది దేవుని సమాధానం అంట మన హృదయములకు, మన తలంపులకు కావలి కాస్తాయి. ఎక్కడ కురింగిపోతామండి? హృదయంలో కదా, మన తలంపుల కదా కురింగిపోతాం, కృంగతీసే పరిస్థితి. ఈ హృదయానికి, తలంపులకు కూడా దేవుని యొక్క సమాధానం ఏమై ఉంటుందట? కాపలాగా ఉంటుందంట. అందుకనే ప్రభు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశిస్తారు, ప్రవేశించక ముందే ఆ శోధన తట్టుకునే శక్తి, ఆ శ్రమను ఓర్చుకునే శక్తి, ఆ బలహీనతలో బలాన్ని పెంపొందించుకునే శక్తి, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. బాప్తిసం తీసుకొని సువార్త ప్రకటించవలసినటువంటి పరిస్థితులు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన పరిచర్య చేయడం కోసం, సేవ చేయడం కోసం, పరిచర్య చేయడం కోసం, సువార్త ప్రకటించడం కోసం, దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి బోధించడానికి, అనేక మర్మాలతో కూడిన బోధ కొరకు, స్వస్థతల కొరకు, అద్భుతకరమైన సూచికలు చేయడం కోసం 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే శిలువ మీద శ్రమలు తప్పుకోవడానికి, ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి
ఆ గాయాలు, అవమానకరమైన మాటలు, కృంగదీసే మాటలను తట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చివరి రాత్రి తన శిష్యులతో, అపోస్తలులతో కలిసి తోటలో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. వచ్చి చూసినప్పుడల్లా వీరు మత్తులుగా ఉంటున్నారు, నిద్రపోతున్నారు. వారి దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఒక్క గడి అయినా నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థించలేరా అంటున్నారు. ఒక గడి అంటే 1 గంట అయినా సరే నాతో ఉండలేరా, నాలో మెలకుగా ఉండలేరా, నాతో కలిసి ప్రార్థన చేయలేరా, నాకు ప్రార్థన చేయరా? దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతులు. అన్నీ బాగున్నాయి అనుకోండి, మనకి మంచి భోజనం, మంచి వస్త్రాలు, మంచి సదుపాయం అన్నీ కంఫర్ట్గా ఉన్నప్పుడు మనకి దేవుని మీద అంత ఆత్మీయత ఉండదు, ఉద్యమం ఉండదు, విశ్వాసం ఉండదు. అన్నీ బాగా జరిగిపోతున్నాయి కదా అనుకుంటాం. ఎప్పుడైతే మనకు కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, శ్రమ వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, అపనిందలు వచ్చాయో, మన గురించి అనేకులు చెడుగా ప్రచారం చేస్తుంటారో, అప్పుడు మనకేమొస్తుందంటే దేవుడి జ్ఞాపకం వస్తాడు. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుడికి చేయవలసిన ప్రార్థన. ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఉద్యోగంతో నింపబడవలసిన విశ్వాసి ఏం కోరుకోవాలంటే, ఆ యొక్క ప్రార్థనలోనే ప్రతి దాన్ని నేను జయించగలను. అది ఒక అభ్యాసం వల్లే ఉండాలి. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడేమి కాదు, శ్రమ శోభన వచ్చినప్పుడేమి కాదు. దానియేలు ప్రార్థనాపరుడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థనాపరుడు. అనుకోకుండా భయంకరమైనటువంటి ఉపద్రవాలు వారి ముందుకు వచ్చాయి. వాళ్ళ విశ్వాసం చెక్కు చెదిరిందా? వాళ్ళు ఉన్న ఆత్మీయత, వాళ్ళు ఉన్న ఉద్యమం ఎక్కడైనా చెక్కు చెదిరిందా? ధైర్యంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ప్రతి క్షణం ఆయనతోనే, ప్రతి ఆలోచన ఆయన గురించే, ప్రతి సమయం ఆయన గురించే, ప్రతి గడియ ఆయనతో మాట్లాడే స్థితే, ఆయన సన్నిధిని అనుభవించే స్థితే. అప్పుడు తోడే ఉన్నాడు, ఇప్పుడు తోడుగా లేడా? తోడుగా ఉన్నాడనే ధైర్యం, నిబ్బరం. అలాగే ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు నేను ప్రభుతో మాట్లాడతాను, ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతాను. మొదటి సమయం, మొదటి స్థలం, మొదటి ఆధిక్యత ఆయనకి ఇస్తాను. అలా అయినప్పుడు నాతో ఆయన లేడా? నాలో ఉండడా? నాతో ఉండడా? ఈ శ్రమ, ఈ కష్టం, ఈ శోధన నాకు ఒక లెక్క. ఆయన ముందు ఏదైనా నిలవగలదా? ఇదంతా ఆయన నోటి మాటే కదా. ఈ సృష్టిలో ఉన్న అణువణువు కూడా ఆయన మహిమ చేత కదా రూపుదాల్చబడ్డాయి. ఇవేమైనా నాకు ఏమైనా చేయగలవా? దానియేలు సింహానికి బోనుకి భయపడలేదు. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండానికి భయపడలేదు. దానికి కారణం ఏంటంటే వారు దేవునితో కలిగి ఉన్న సహవాసం, వారి హృదయంలో దేవుని సన్నిధిని కలిగి ఉన్నటువంటి ధైర్యం. మేము దేవునిలోనే ఉన్నాం కదా. ప్రభు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. అలాగే మన వాక్కు దేవునికి ఎల్లప్పుడూ వినిపింప చేస్తుండాలి. దాని అర్థం ఏంటంటే వాక్యం చదివేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రెండు మనలో ఉంటే, ఈ రెండు గొప్ప ఆయుధాలు. వాక్యము, వాక్యానుసారమైన జీవితం దేవుల్లో నిన్ను స్థిరంగా నిలబెట్టే స్థితిని కలుగు చేస్తుంది. ప్రార్థన దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. 2 రెక్కలు ఉంటాయి కదా పక్షి క్షేమంగా ఎత్తుగా ఎగరగలదు. 2 చెక్కలు ఉంటే కదా బండి ఒక సాఫీగా ఎంత బరువునైనా లాక్కొని వెళ్ళగలదు. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుని యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్న స్థితి, ఆ సన్నిధిని కలిగి ఉన్న స్థితిలో దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉన్న స్థితి, దేవునితో ఎప్పుడు మాట్లాడే స్థితి మనలో ఉంటే ఈ లోకంలో ఏది కూడా మనకి ఎటువంటి టచ్ చేయడానికి అవకాశము ఉండదు. దేవుని స్తోత్రం.
2 కొరింథీ చూడండి 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలుగా మనం ఏమీ లేని వారంగా కనిపిస్తాం లోకానికి. వీరికి ఏమి లేదురా, వాళ్ళకి అన్ని బయటికి కనిపిస్తాయి. మనకేంటంటే దేవుడు ఆత్మ కనుక మనం ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. నిజ దేవునికి నిజ రక్షకునికి మనం ఏమర్పిస్తామంటే మన మనస్సు, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన శరీరాన్ని అర్పణగా అర్పిస్తాం. దేవునికి నైవేద్యంగా మనం అర్పిస్తాం. అలాగే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సజీవ యాగముగా మన శరీరాల్ని, మన మనస్సుని, మన హృదయాన్ని దేనికి అర్పిస్తాం. అలాగే జిహ్వా ఫలము అంటే మన నాలిక ఆ స్తుతి యొక్క ఫలాన్ని దేవునికి మనము అర్పిస్తాం. మన భక్తి అంతా ఏంటంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనటువంటి భక్తి. ఈ భక్తి ఆయనకి కావాలి. ఆయన మనుషుల యొక్క శరీరం ద్వారా సేవింపబడి దేవుడు కాదు. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడు కనుక తనకేదో కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. దేవుని స్తోత్రే. హృదయం ఇవ్వకుండా, మనస్సు ఇవ్వకుండా సాష్టాంగ నమస్కారం చేస్తే అంగీకరిస్తాడు దేవుడు? అమ్మో, మనస్సు ఇవ్వలేదు, హృదయం లేదు, జీవితం లేదు, కానీ నేల మీద సాష్టాంగ పడిపోయి నమస్కారం చేశారు. అలాగే మారు మనసు, రక్షణ అనుభవం, రక్షణ నిశ్చిత లేకుండా కన్నీరు కార్చి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటి కోసం, ఆ బాధ కోసం నువ్వు ఎంతో గొగ్గోలు పెట్టి ఏడ్చి ఎక్కెక్కి పడిపోయినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగము. విరిగి నలిగిన మనస్సును దేవుడి అన్నడు ఆలస్యం చేయడు. భక్తుడు అంటున్నాడు, నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియాగము. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అన్నడు అలక్ష్యం చేయు. దేవుని స్తోత్రే. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క భక్తి ఇందులో చాలా మిళితమై ఉంటాయి. నమ్మేము, విశ్వసించాం, మందిరానికి వెళ్తున్నాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, కూడికల్లో పాల్గొంటాం, కానుకలు ఇస్తాం. ఇది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఏదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని యందు సంతోషించి, ఆనందించి, దేవుని సంతోషపరిచి, ఆనందపరిచి, ఘనపరిచేటటువంటి ఆ యొక్క ఉద్యమం నీలో ఉండడం దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రే. పుతోన్ అనే దెయ్యం పట్టిన ఆ యవనస్తురాన్ని ఆ దెయ్యం నుంచి విడిపించాడు. దానికి ప్రతిఫలం ఏంటంటే ఆ దెయ్యం తాలూకా యజమానులు పెద్దల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద లేనిపోని చెప్పి వీళ్ళ వస్త్రాలు చిరిగిపోయేటట్లుగా బెత్తాలతో కొట్టించారు, కోడలతో కొట్టించారు. రక్తసిక్తమైపోయారు పౌలు శీలలు. దేవుడు అప్పుడు లేడా? ఉన్నాడా లేదా? అలాగే చెరసాల్లో వేశారు. స్పృహలైన స్థితిలో కాలుకి బండ వేసి బిగించారు, గొలుసులతో కట్టారు. మెలకు వచ్చిన తర్వాత ఆ బలహీనతలో, ఆ రక్తాలు కారి గాయాలు కలిగిన అవమానపూరితమైన జీవితంలో స్పృహ వచ్చిన తర్వాత వారి పాటలతో దేవుణ్ణి స్తుతించారంట. ఎప్పుడైతే వారి బలహీనతలో, గాయాల్లో ఉన్నప్పటికీ, అవమానం పరచబడినప్పటికీ కూడా, సంఖ్యలు వేయబడినప్పటికీ కూడా వారి నోట అంటే ఏమొచ్చిందంటే పాటల ద్వారా దేవుని స్తుతించి, మహింపరిచి, గణపరిచారంట. అప్పుడు అడుగు పెట్టాడు అక్కడ. దేవుని స్తోత్రే. కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు, బెత్తాలతో, కోడలతో కొట్టినప్పుడు అక్కడ ఆయన లేడు అని అనుకుంటున్నారా? ఉన్నాడు. భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఆయన మీకు సమీపంగానే ఉన్నాడా? దూరంగా ఉన్నాడా? దేవుని స్తోత్రే. ధోనిలో వారితో పాటే ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది, అలల చేత కొట్టబడుతుంది, సుడిగాలి,
ప్రభువా మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? నువ్వు త్వరగా లెగు, తుఫాన్ని గద్దించు, సముద్రాన్ని గద్దించు. లేవగానే ఏమన్నారు తెలుసా? అరే నేను మీతోనే, మీ దోణిలో నేను ఉన్నాను కదా, మీతో పాటు నేను చనిపోవాలి కదా. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతుంది అని లేచి గాలిని గద్దించాడట. గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయిందట. అలల్ని సముద్రాన్ని గద్దింపుగా అది మిక్కిలి నిమ్మలమైపోయిందంట. అక్కడికక్కడే సర్దుమరిగిపోయింది. దేవుని స్తోత్రం. అల్ప విశ్వాసులారంటే దాని అర్థం ఏంటి? మీకు నేను తోడే ఉన్నప్పటికీ కూడా, మీ దోణిలో నేను ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు ఎందుకు సందేహిస్తున్నారు? ఇంకా ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు భయపడిపోయి తడబడిపోతున్నారు? నేను సమీపంగా ఉన్నాను, నేను మీలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీ వెంటే ఉన్నాను అంటున్నాడు. అలాగే ఆయన ఉన్నాడు అనే స్థితిలో ఎవరైతే ఆ ఉద్యమం కలిగి ఉంటారో, ఆ విశ్వాసం కలిగి ఉంటారో, ఆ ప్రార్థన కలిగి ఉంటారో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. 2-3 కూడిన దగ్గర నేను ఉంటానని చెప్తున్నాడు. మీలో 2 ఏకీభవించింది నేను వెంటనే చేస్తాను అంటాడు. ఎందుకంటే మీ మధ్య నేను ఉన్నాను కాబట్టి, మీ ప్రార్థన నేను వింటున్నాను కాబట్టి. దేవుని స్తోత్రం. అందుచేత ఏం నేర్చుకోవాలంట పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు. మీరు నాలో ఏం చూస్తున్నారో, నా గురించి ఏం వింటున్నారో అది మీలో కూడా ఉండాలంటే, ఆ పోరాటం మీలో కూడా ఉండాలి. కేవలం భక్తి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షంగా మనము శ్రమను అనుభవించడం కూడా ఆయన ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నది. అందుకనే ప్రభు ముందే చెప్తున్నాడు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం ఎలాగుంటుందట? అది వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, దాని ద్వారా పోవారు అనేకులు. కానీ జీవమునకు పోవు మార్గము అది ఇరుకుగాను సంకుచితముగా ఉంటుంది, దానిని కనుగొని వారు కొందరే. దాన్ని కనుగొని జీవంలో ఉన్న వారిలో మనం ఉన్నామా, లేదా దాని ద్వారా పోవారు అనేకులు అనేటటువంటి వారిలో మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో ఏ కార్యమైనా ఆయన ద్వారానే జరగాలి, ఏ ద్వారమైనా ఆయన ద్వారానే తెరవబడాలి, ఏ చిక్కుముడిలైనా ఆయన ద్వారా విప్పబడాలి. ఆయన ద్వారము తెరవగా మూసే శక్తి ఎవరికి లేదు, ఆయన ద్వారం మూసేగా తెరవగల శక్తి మరి ఎవరికి లేదు. భూమి మీద మీరు ఏం విప్పితే పరలోకమందు నేను వాటిని విప్పుతాను అంటున్నాడు. భూమి మీద మీరు ఏదైతే బంధిస్తారో పరలోకమందు మీ పక్షంగా నేను దాన్ని బంధిస్తాను అంటున్నాడు. ఎందుకనగా మీ మధ్య నేను ఉన్నాను కనుక అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి దేవుడు ఉన్నాడా, ఉంటే ఇవన్నీ చూడటం లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి నా విషయంలో ఎంత దౌర్భాగ్య స్థితి కలిగి ఉన్నాను అని అనుకుంటే ఆయన ఏం చెప్తాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పని చెప్తున్నాడు. ఫరో మోషే అన్నాడు, అయ్యా మా దేవుడు అంటే ఆయన ఎవరని అడుగుతాడు, నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు. ఆయనే ఆదిను అంతమై ఉన్నాడు, ఆయనే అల్ఫాయు ఒమేగా ఉన్నాడు, ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. భూమి మీద ఎవరు ఉండరు, భూమి మీద ఎవరు లేనప్పుడు ఆయన ఉన్నారు. భూమి సృష్టింపబడక ముందు నుంచి అగాధ జలాలు భూమి మీద కమ్మున్నప్పుడు ఆయన పరలోకంలో ఆయన దేవాది దేవుడిగా ఉన్నాడు, ఆయనకు దూతలు ఉన్నారు. పరలోకం ముందు నుంచి ఉంది. తర్వాత పాతాళలోకం సృష్టింపబడింది, ఎందుకంటే సాతానుడు వాడి అనుచరుల కోసం. తర్వాత భూమి సృష్టింపబడి భూమి మీద నరులు తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు. కాబట్టి నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నతమైన స్థలం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని స్తోత్రం. భక్తుడు చెప్తున్నాడు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుకుందురు అంటున్నాడు.
మనము దేవుని యందు ఆనందించడం వల్ల ఏం పొందుకుంటాం అంటే అండి, దేవుడు తన శక్తితో, మహిమతో, ప్రభావంతో నింపుతాడు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు, నా వలన ఇది కాదు, ఇది దేవుడే చెయ్యాలి తప్ప, ఈ బాధ, ఈ వేదన, ఈ కృంగుదల, ఈ కృషించిపోతున్న స్థితి, నన్ను నశింప చేసుకున్న ఈ స్థితిలోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఆ స్థితిలో నువ్వేం చేయాలటండి, మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మొదటి దినవృత్తాంతాలు 16:10 ఉంది, యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషిస్తారు. ఎవరైతే ప్రతి క్షణము దేవుని సన్నిధిని అనుభవిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని కోరుకుంటారో, సమయం ఇస్తారో, ఆధిక్యత ఇస్తారో, వారు హృదయం అందు ఎల్లప్పుడూ కూడా ఏ స్థితిలోనైనా సరే సంతోషిస్తారు, ఆనందిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తన 29:11 మాట ఉంది, ఏమిటంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. బలం అంటే కేవలం శరీర సంబంధమైన బలం కాదు. ఏ బలం అంటే, ఆయన కలిగి ఉన్న స్థితిలో నీకు కలుగుతున్న శ్రమలు, శోధనలు, ఆ ఇరుకులు, ఇబ్బందుల్లో, ఆ తట్టుకోలేని స్థితిలో నీకు తన బలాన్ని, తన శక్తిని, తన మహిమను, తన ప్రభావాన్ని నీలో ఉంచి ఆయనలో దిట్టంగా నిన్ను నిలబెడతాడు. ఆ పరిస్థితిని బట్టి నువ్వు కూలిపోయేటట్లుగా, కృంగిపోయేటట్లుగా ఉండకుండా నిన్ను ఆయనలో బలంగా నిలబెట్టుకుంటాడు. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడండి? బలాన్ని ఇస్తాడు. ముందు దేవునిలో మనం బలం పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో బలం పొందుకున్నావు, నిన్ను శోధిస్తున్న ప్రతి పరిస్థితిలో దేవునికి నీకు సమాధానం, లేదా పరిస్థితికి నీకు మధ్యలో సమాధానం కలుగు చేస్తాడు. మూడోది, ఆ రెండు నువ్వు తట్టుకున్నప్పుడు మూడోది ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. మొదటిది బలము, రెండోది సమాధానము, మూడోది ఆశీర్వాదం. ముందుది ఉండదు మనకి, తర్వాత ఉండదు. దేవునిలో బలం ఉండదు, ఆత్మీయత ఉండదు, ఉద్యమం ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, ఉపవాసం ఉండదు. అది లేకపోతే నీకు సమాధానం ఎలా కలుగుతుంది? నువ్వు కలిగి ఉన్న శోధన, నువ్వు కలిగి ఉన్న శ్రమ, నిన్ను కుంగదీస్తున్న పరిస్థితి, నీకు సమాధానం ఉంటుందా? ముందు బలాన్ని పొందుకుంటే రెండోది సమాధానం కలుగుతుంది, మూడోది ఆశీర్వాదం సమృద్ధికి ఇస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. జకరియా 12:5 ఒకసారి చదవండి. యెహోవాను నమ్మిక ఉంచుట వలన, యెహోవాను నమ్ముట వలన మాకు బలము కలుగుచున్నది. దేవుని నమ్ముకోవడం వల్ల మనకి బలము కలుగుతుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనుషులు నమ్ముకున్నటి కంటే, రాజులు నమ్ముకున్నటి కంటే, అధికారులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో దేవుని కలిగి ఉన్న స్థితిలో నువ్వు ఏ పరిస్థితులు నేను కృంగదీస్తున్నాయి? అరే, నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాను, నేను ఎంతో ఆత్మీయంగా ఉద్యమం ఉంటున్నాను, అయినప్పటికీ ఏంటి నాకు ఈ కష్టం, ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ శోధన అని నువ్వు అనుకోవచ్చు. నీకున్న నమ్మిక, నీకున్న ఆత్మీయత, నీకున్న ఉద్యమమే నిన్ను ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో, ఆ కృంగుదలలో నిన్ను గట్టిగా నిలబెడతాడు. ఆయన నిలబెట్టినట్లుగా ఎవరు నిలబెట్టలేరు. ఏ మనుషులు నిన్ను వాదార్చలేరు. ఏ రాజులు, అధికారులు కూడా నీకు భరోసా ఇచ్చి కూడా ఏం చేయలేరు. ఒక్క దేవుడే తగిన సమయమందు, తన సమయమందు, ఆయన నిర్ణయ కాలంలో నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఆయన కార్యము చేయగా తిప్పగలవాడు ఎవడు అని దేవునికి వాక్యం ప్రశ్నిస్తుంది. ఆయన మన పట్ల కార్యము చేయగా దాన్ని తిప్పే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రోమా 8:28 ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అన్ని సమకూడి జరిగిపోతాయట. ఎవరికండి? దేవుని ప్రేమించేవారు. ఎవరండి దేవుని ప్రేమించేవారు? నువ్వు ప్రశ్నించుకోవాలి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆయన సంకల్పం ఏంటంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా
ఏ పరిస్థితి నీకు దగ్గరకు వచ్చినా, ఎలాంటి కృంగుదల పరిస్థితి నీ దగ్గరకు వచ్చినా, ఎంత అవమానకరమైన పరిస్థితిని చుట్టుముట్టినా ఆయనలో సంతోషించి ఆనందించి ధైర్యంగా నిబ్రంగా ఉండడం ఆయన సంకల్పం. దేవుని ప్రేమించేవారు ఎవరంటే అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుని వెంబడించడం కాదు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం ఏంటంటే, నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి అపనిందన వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులను కృంగదీస్తున్నా, ఎటువంటి శోధన కలిగిన దేవుని నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిశ్చంతగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. అటువంటి ఆత్మీయత, అటువంటి ఉద్యమం, అటువంటి విశ్వాసం, అటువంటి సమర్పణ కలిగిన వారికి ఏం కలుగుతుందట? మేలు కలుగటానికి, మేలులు కలుగటగా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. ఎందుకనగా తన కుమారుడు అనేక కుటుంబాల్లో, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించింది. దీని అర్థం ఏంటి? ఎందుకనగా తన కుమారుడు అనేక గృహాల్లో, అనేక కుటుంబాల్లో, అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగనో వారిని ముందుగా నిర్ణయించింది. ఏంటంటే, నా కుమారుని సారూప్యము, నా కుమారుకున్న ఓర్పు, సహనము, నా కుమారుకున్న ప్రేమ, జాలి, దయ, కనికరం వీరిలోకి రాబోతుంది. వారిని పిలుచుకున్నాడట. తన కుమారుని యొక్క సారూప్యం గలవారొకటకు వాళ్ళు చూసాడట, వారిని నిర్ణయించాడట, వారిని పిలిచాడట, వారి నీతిమంతులుగా చేసుకున్నాడట, తన మహిమతో నింపాడు. దేవుని స్తోత్రం. కుమారుని సారూప్యం అంటే ఆయనలాగా అంగి వేసుకోవడం, ఆయనలా గడ్డాలు మీసాలు పెంచుకోవడం, తల పెంచుకోవడం, ఇది కాదు. తన కుమారుని యొక్క సారూప్యం అంటే తన కుమారులో ఉన్న ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయ, వాత్సల్యత, క్షమించే గుణము, ప్రేమించే గుణము, కనికరించి దయ చూపించే గుణము, అది తన కుమారుని యొక్క సారూప్యం గలవారంటే అదే అనమాట. నా కుమారుని మనస్సు, నా కుమారుని హృదయం, నా కుమారుని స్వభావం కలిగిన వారికి మేలులు కలగడానికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిన్ను చూచాడు, తన కుమారుని యొక్క సారూప్యం నీలో కలగబోతుందని నిర్ణయించి నమ్మాడు. నమ్మిన వారిని పిలిచాడు, పిలిచి వారిని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని శక్తివంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా చేయడానికి తన మహిమతో నింపుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి స్థితి మనలో ఉందా? ఇలాంటి పరిస్థితులు దేవుడు మనలో చూడగలుగుతున్నాడా? దేవుడు మనలో చూడగలుగుతున్నాడంటే మనుషులందరూ కూడా చూడగలరు. నీలో అది దేవుడు చూడలేకపోతే ఈ సమాజంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నువ్వు పనిచేసేది కానీ ఆయన స్వరూపం, ఆయన పోలిక నీలో కనబడదు. దేవుని స్తోత్రం. అందుకనే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయనకు అర్పించుకోండి అని క్రీస్తు యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొందిడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేదో గ్రహించుకోండి. ప్రభు చిత్తం ఏంటండి? ఆయన నమ్మిన తర్వాత అన్నీ మనకి, మేము ఐశ్వర్యవంతులు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఆస్తి సంపాదించుకోవాలి, గొప్ప గొప్పవారం అయిపోవాలి. ఇదా? దేవుని స్తోత్రం. సజీవ యాగముగా అంటే చావుకు సంబంధించిన లక్షణాలు నీలో ఉండకూడదు, అంటే పాపం ఉండకూడదు. సజీవ యాగం అంటే ఏంటండి? మన శరీరాలు సమర్పించుకోమన్నాడు. సజీవ యాగం అంటే మన శరీరంలో కంట్లో కానీ పాపము, నోట్లో పెదవుల్లో కానీ పాపము, చెవుల్లో కానీ పాపము, మనస్సు, హృదయం, ఆలోచన, తలంపులో కానీ పాపము లేకుండా సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఎవడెలా పోయి నీకు అనవసరం.
ఒకవేళ దేవుని నమ్మిన వాడే ఆ విధంగా ఉన్నాడా, అది నీకు అనవసరం. వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవుడు నిన్ను ఒక మంచి మనసుతో చూచే విధంగా, ఆయన సాక్షిగా నీలో నిన్ను చూసే విధంగా మనం ఉండాలి. ఇట్టి సేవే మనకు యుక్తమైనది. మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అంట, దేవునికి అనుకూలం అంట, అది దేవుళ్ళ మనం సంపూర్ణంగా చేసే స్థితి అంట. అది మీరు గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి, రూపాంతరం పొందాలి. ఈ విషయంలో మీరు అవివేకులుగా ఉండొద్దు. దేవుని చిత్తమేదో అది తెలుసుకొని దాని ప్రకారంగా మసులుకోండి. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీ ద్వారా ఒక గొప్ప సాక్షి మీ లోకానికి వెళ్తుంది. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి హబక్కూకు ఏమన్నాడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయను. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడ్ల హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.